Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Song of Solomon, chapter 8, verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. Set me as a seal upon thine heart, as a seal upon thine arm. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా నుంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము. King Solomon wrote 3 books in our Bible. సొలొమోను రాజు బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు రాసినాడు. They are all considered as the books of poetry. ఇవన్నీ కూడా పద్య భాగాలుగా పుస్తకాలుగా చెప్పబడ్డాయి. Number 1 is Proverbs. మొదటిది సామెతలు, A very logical book filled with wisdom for living. చూడండి మనం జీవించడానికి కొరకై అంత జ్ఞానంతో నింపబడినటువంటి చక్కని గ్రంథం అది. And secondly, రెండవది Ecclesiastes. ప్రసంగి గ్రంథం. I consider it to be the most negative book in the Bible. It teaches you more about the not to live than how to live. బైబిల్ గ్రంథం ఇది ఎంతో ఒక వ్యతిరేకమైనదిగానే కనపడుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా జీవించాలి అనే దానికన్నా ఇట్లా జీవించకూడదు అనేది ఎక్కువ కనబడతా ఉంది. And the third book is the Song of Solomon or Song of Songs. మూడవ గ్రంథము పరమగీతములు. What I consider to be the most optimistic book in the Bible. బైబిల్ గ్రంథంలో ఇది ఎంతో ఆశాజనకమైనటువంటిదిగా కనబడుతుంది. Song of Solomon 8:6 says. పరమగీతములు 8:6 రాయబడింది. I am reading the whole verse. ఈ వచనం అంతా చదువుతున్నాను. Place me like a seal over your heart, like a seal on your arm, for love is as strong as death, its jealousy unyielding as the grave, it burns like blazing fire, like a mighty flame. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము. So the song written by Solomon is also known as the Song of Songs. ఈ పాట మరి రాయబడినటువంటిది ఇది పరమగీతాన్ని సొలొమోను గీతంగా కూడా చెప్పబడింది. No. So the song which is written by Solomon, అంటే ఈ సొలొమోను రాసినటువంటి ఈ కీర్తన, it is known as the Song of Songs. ఇది పరమగీతములని చెప్పబడింది. So there is no better song. అంటే దీనికి మించినటువంటి ఇంకో గీతం లేదు. What does it mean? అంటే అర్థం ఏమిటిది? The song above all songs. అంటే అన్ని గీతములకు మించినటువంటి, the most beautiful and meaningful of songs. ఎంతో సౌందర్యమైనటువంటి అర్థవంతమైనటువంటి గీతం. The poetry of the book is considered to be one long song and it features 3 voices. ఈ కావ్యం ఇక్కడ ఎంతో సుదీర్ఘమైనటువంటిదిగా ఇందులో 3 స్వరాలు మనకి వినబడుతున్నాయి. The voice of a young man, ఇక్కడ ఒక యవనస్తుని యొక్క స్వరం వినబడుతుంది. and the voice of a young woman, ఒక యవన స్త్రీ యొక్క స్వరం వినబడుతుంది. and the chorus of united voices who sing together in response. మరి దానికి స్పందనగా అందరూ కలిసి పాడేటువంటి పల్లవి కూడా కనబడుతుంది. So church leaders have often not known what to do with this book of the Bible. కాబట్టి ఎక్కువ సంఘ నాయకులైన వారికి ఈ గ్రంథం, ఈ పరమగీత గ్రంథం గురించి మరి ఎట్లా వివరించాలో ఆ విషయాలు తెలియదు వాళ్ళకి. They are confused. వాళ్ళంతా కలవరంలో ఉన్నారు. This book never mentions God directly. ఎందుకంటే ఈ గ్రంథంలో దేవుడిని నేరుగా ఎక్కడ చూపించలేదు. It is one of the 2 books that make no mention of God. The other is Esther book. చూడండి, దేవుడి యొక్క ప్రస్తావన లేనటువంటి 2 గ్రంథాల్లో ఒకటి ఎస్తేర్ గ్రంథము, ఒకటి ఇది. Some church leaders fought against this book's inclusion in the canon of the scripture. కొంతమంది సంఘ నాయకులైతే ఈ లేఖనాల్లో ఈ గ్రంథాలు ఉంచేదానికి వాళ్ళు వ్యతిరేకించారు. Some have trouble understanding why this book is in the Bible at all. అసలు కొంతమంది అయితే ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని అసలు బైబిల్లో ఎందుకు ఉంచారో అంత కలవరం ఉంది కదా. The Song of Solomon is about love between a man and a woman. కాబట్టి సొలొమోను యొక్క ఈ గీతము ఒక స్త్రీ పురుషుని మధ్య ఉన్నటువంటి ప్రేమను గురించి మాట్లాడుతుంది. The book does not just talk about the gentle hallmark of greeting card love, just not superficial love. అంటే ఈ పుస్తకము, ఈ గ్రంథము ఏదో పైకి చూపించే ప్రేమ గురించే కాదు గానీ, but the love in this book is so passionate and fiery, romantic and at times even erotic. ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ ప్రేమ అది ఎంతో తీవ్రమైనటువంటి ప్రేమగా ఆయన వర్ణిస్తా ఉన్నారు. There are times where the young couple talks about each other's bodies. కాబట్టి ఈ జంటలైనటువంటి వారు వారి యొక్క శరీరాలకు సంబంధించి మాట్లాడిన ముచ్చటించిన మాటలు ఉంటాయి. The characters are in deep rooted love for each other. ఒకరిలో పరస్పరంగా ఆ ప్రేమను గురించి ఎంతో లోతైన ప్రగాఢమైనటువంటి ప్రేమను గురించి. And now perhaps you can understand why it made pious church leaders nervous. ఇప్పుడు ఎందుకని ఎంతో భక్తిగల ఈ సంఘ నాయకులైనటువంటి వారు
దీనిని బట్టి ఎందుకు వాళ్ళు అట్లా ఇబ్బంది పడుతున్నారు? You would have understood by this time. ఇప్పటికి నీకు ఇది అర్థమై ఉంటుంది. Because of this struggle with physical love. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైన ప్రేమతో ఉన్నటువంటి ఈ పోరాటాన్ని బట్టి. The majority of interpretation on the Song of Solomon have been that it is merely an allegorical book. Expression of God's love for the church. ఈ సొలొమోను యొక్క ఈ గీతంలో మనం ఎంతో విస్తృతంగా దేవుని యొక్క ప్రేమ సంఘం ఎడల ఎట్లా కనపరిచినాడో దాని గురించి మాట్లాడుతున్నాం. So we don't disagree with this application. Yes, it is the love of Lord Jesus for the church. కాబట్టి అసమ్మతి ఉండకూడదు కానీ యేసుప్రభువారు సంఘాన్ని ఎట్లా ప్రేమించినాడో దానితో సమ్మతించాలి మనం. Yeah, that is number one. ఇది మొదటిది. It is an unstoppable love. ఇది ఎప్పటికీ ఆరిపోయినటువంటి ప్రేమ. Yeah, between husband and wife. భార్య భర్తల మధ్య ఉండే. The love between husband and wife ought to be bold, passionate, unapologetically intimate. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ అది ఎంతో అనురాగంతో కూడినది, ఎంతో సన్నిహితమైనటువంటి ప్రేమగానే అది ఉండాలి. In everyday language, this relationship should be very close. ప్రతి దినము మాట్లాడుకునే భాష విధానంలో ఈ యొక్క సంబంధము సన్నిహితం పెరుగుతుండాలి. The way you treat your spouse, the way you think about your spouse. నీ జీవిత పాలిభాగస్తుల గురించి నువ్వు ఆలోచించేటువంటి ఆ విధానం అక్కడ ఉండాలి. The way you speak to and about your spouse. నీవు నీ యొక్క జీవిత పాలిభాగస్తుల గురించి మాట్లాడి వాళ్ళ గురించి చెప్పేటువంటి ఆ మాటల విధానాన్ని బట్టి The way you look at your spouse. నీ జీవిత పాలిభాగస్తుల వైపు చూసేటువంటి విధానం. Yeah, you should be bold, passionate and unapologetically intimate with each other. ఎంతో ధైర్యముగాను ఒకరి ఎడల ఎంతో సన్నిహితమైనటువంటి ప్రగాఢమైనటువంటి ఆ ప్రేమ కలిగి ఉండాలి. Song of Solomon 8:6. ఈ సొలొమోను యొక్క గీతము 8:6లో మనం చూస్తాం. Place me like a seal over your heart, like a seal on your arm. For love is as strong as death, its jealousy unyielding as the grave. It burns like blazing fire, like a mighty flame. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా ఉంచుము. So it is unstoppable love. కాబట్టి ఇది ఆగిపోయినటువంటి ప్రేమ. And later he is writing, ఆ తర్వాత ఇంకా place రాస్తున్నాడు, me like a seal over your heart and arm. నీ హృదయం మీద నీ భుజమునకును నామాక్షరముగా ఉంచుము. When you see carefully, మీరు జాగ్రత్తగా గమనిస్తే Israelites were commanded to love God with all their heart, mind and strength. ఇశ్రాయేలీయులు వారి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని ఆజ్ఞాపించారు. Israel was also commanded to create a reminder and put it in places where they would be reminded of this command to love God. ఇంకను వారు ఆజ్ఞాపించబడింది దేవుని ఈ రీతిగా మరి ప్రేమించాలన్నటువంటి ఈ ఆజ్ఞలో వారు ఎన్ని విధాలుగా జ్ఞాపకం చేయబడితే అక్కడ వాటిని రాసుకోవాలన్నారు. So that's why God asked, అందుకనే దేవుడు కోరినాడు, write these things in your homes and the doorposts. ఈ మాటలు నీ ఇంటి ద్వారముల మీద రాయమన్నాడు. And on their right hand near their hand. వారి చేతులకు రాసుకోమన్నాడు. And this was a continual reminder and a sign to others that their love belongs to God. వారి ప్రేమ దేవునికే చెందినదని జ్ఞాపకార్థంగా ఇతరులు కూడా తెలుసుకునేలాగా ఈ విధంగా నువ్వు రాసి పెట్టుకోవాలన్నా. In the Western marriages, మన పాశ్చాత్య వివాహ పద్ధతిలో చూస్తే there is also a sign given that is worn upon the hand to remind and convey the message that their love belongs to one another. అక్కడ ఒక సూచన కూడా ఏమని చెప్పబడిందంటే వారి చేతుల మీద రాసుకుంట ద్వారా ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నా, వీరిని మాత్రమే ప్రేమిస్తున్నాం అనే దానికి సూచన కూడా. For example, దానికి ఒక ఉదాహరణ, the wedding ring is a sign. చూడండి, దానికి ఈ వివాహం యొక్క ఉంగరం అదే ఒక సూచన. Yeah, it is more than a sign, it is also a seal. అది ఒక సూచన కన్నా కూడా ఎక్కువే, ఇది ముద్రగా కూడా చెప్పబడింది. Yeah, it is a signet, mudra ungaram. అది ముద్ర ఉంగరం కూడా. A ring that would bear a symbolic name and would be dipped in wax to form a signature seal. చూడండి, ఆ ఉంగరం మీద ఒక ముద్ర ఉంటుంది కదా, దానిని వేసినప్పుడు ఆ ముద్ర పడాలి, ముద్ర పడుతుంది, మైనంలో కరిగించి, ఆ మైనంలో కరిగించి దానిని మనం ఒక ముద్రలాగా సిగ్నేచర్ సీల్. అది ఒక ముద్ర ఉంగరముగా కూడా ఉంటుంది. It represented the authority of the name of the person who sent the letter. Even the kings were putting that. ఆ ఉత్తరము రాసినటువంటి ఆ వ్యక్తి కూడా ఆ ముద్ర ఉండేది, అంటే రాజులు కూడా ఆ ముద్ర వేసేవారు. And it is a represented authority. అది వారి యొక్క అధికారానికి ప్రాతినిధ్యంగా ఉండేది. And that's why she is telling, అందుకనే ఆమె చెప్తా ఉంది, place me as a seal, a sign, a wedding ring, a signet.
కాబట్టి ఇక్కడ నన్ను నామాక్షరముగా ఉంచుము, అంటే ముద్ర ఉంగరముగా ఉంచుము. Not just on your arm, ఏదో ఊరికే నీ భుజం మీద మాత్రమే కాదు, on your నీ heart. హృదయం మీద కూడా దాన్ని పెట్టుకోవాలి. Oh dear soldiers of Christ, కాబట్టి క్రీస్తు యొక్క సైనికులారా, is there a seal upon your heart? నీ హృదయం మీద ఈ ముద్ర ఉందా? Does your heart just open for anyone or only to Lord Jesus? నీ హృదయం ఇంకెవరి కొరకైనా తెరిచించావా, లేదా కేవలం యేసుక్రీస్తు వారి కొరకే ఉందా? Have you sealed your heart for your spouse? నీ హృదయము నీ జీవిత పాలి భాగస్తుల కొరకే ముద్ర వేసి Our పెట్టినావా? heart is reserved. మన హృదయం అట్లా The భద్రపరచబడింది. way I treat my spouse, the way I think about my spouse, the way I speak to and about my spouse, the way I look at my spouse, they're all totally different. నా జీవిత పాలి భాగస్తుల గురించి నేను మాట్లాడే విధానము, వారిని చూసే విధానం, వారి గురించి తలంచే విధానం, వారి ఎడల జరిగించే అంతవి కూడా పూర్తిగా వేరుగా ఉంటాయి. Yeah, my heart is only for my spouse. నా హృదయము కేవలము నా జీవిత పాలి This భాగస్తులకే. is reserved with a seal upon my heart. ఇది నా హృదయం మీద ఒక ముద్ర ఉంగరం చేత భద్రపరచబడింది. Dear warriors of Jesus, కాబట్టి యేసు ప్రభు వారి యొక్క శూరులారా, సైనికులారా, how strong is your love for Jesus? యేసు కొరకై నీ ప్రేమ ఎంత బలమైనదిగా ఉంది? Is it as strong as death? ఇది మరణమంత బలమైనదిగా ఉందా? Are you jealously desirous for your love? నీ ప్రేమ కొరకై నీకు ఇంత ఆసక్తి ఉందా, రోషం ఉందా? And another thing is, మరొక విషయము, not only it is unstoppable love, ఇది ఆగని ప్రేమ మాత్రమే it is కాదు, a jealous love, Roshan. ఇది రోషము గల ప్రేమ. Jealous is a difficult word that brings about negative picture sometimes as asuya of controlling and often abusive relationships. రోషం అనేది అనేక సందర్భాల్లో కొంచెం ప్రతికూలమైనటువంటి విధానం చెప్పబడింది. అసూయ, కక్ష, ద్వేషం గురించి కూడా But God చెప్తున్నది. says, అయితే దేవుడు అంటాడు, He is jealous. ఈయన రోషం గలవాడు. Exodus 25, నిర్గమకాండం 25 అధ్యాయం, Exodus 34:14, నిర్గమకాండం 34:14, Deuteronomy 4:24, ద్వితీయోపదేశకాండం 4:24, Deuteronomy 5:9, ద్వితీయోపదేశకాండం 5:9, Deuteronomy 6:15. ద్వితీయోపదేశకాండం 6:15. All these verses speak of God's jealousness. ఈ వచనాలన్నీ కూడా దేవుని రోషమును గురించి మాట్లాడుతున్నాయి. Here the biblical use of jealous is a devotion. ఇక్కడ రోషము గురించి బైబిల్ భాషలో చూస్తున్నాము, అది భక్తిని గురించి If చెప్తాము. you have something you value నువ్వు దేనికైనా ఒక విలువనిస్తే, and if you are trying to protect it, ఒకవేళ దాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే you are jealous of it. వాటి గురించి రోషం కలిగి ఉండాలి. So we need a jealous love for our spouse Jesus Christ. కాబట్టి మన జీవిత పాలి భాగస్తులైన యేసు కొరకై ఇంతటి రోషం కలిగి And ఉండాలి. also we need a jealous love for those in our homes also. అంతేకాకుండా మన ఇళ్లలో ఉన్న వారి ఎడలు కూడా ప్రేమించే విషయంలో రోషం ఉండాలి. So we need a love that is every bit as strong as death. కాబట్టి మరణం అంత బలమైనటువంటి ఆ ప్రేమ మనకు కలిగి ఉండాలి. Our culture would have fewer divorces if we have shared a love which was strong as we are talking. If such a love is there, very few divorces will be there. మనం ఇంతటి ప్రేమ, ఇంత బలమైనటువంటి ప్రేమను కానీ మనం కలిగి ఉంటే విడాకుల మాటకు వస్తే చాలా తక్కువగా ఉంటాయి. We need a strong love, మనకి బలమైన ప్రేమ as ఉండాలి. strong as death. మరణమంత బలమైనదిగా We ఉండాలి need a ప్రేమ. jealousy that is demanding as the grave. మనకి రోషం ఉండాలి, పాతాళాన్ని కోరేట అంతటి రోషం ఉండాలి. Yeah, when the grave grabs hold of you, ఎప్పుడైతే పాతాళము నిన్ను తన గుప్పిట్లో పెడుతుందో, you are not likely to get free from that hold. నీవు దాని నుండి, గుప్పిటి నుంచి. ఆ గుప్పిటి నుంచి విడుదల పొందలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. So hell will catch you like that. అంటే పాతాళము నిన్ను అంతగా బలమైన విధానంలో పట్టుకొని ఉంటుంది. Your love for your spouse must be like that. నీ ప్రేమ, నీకు ఉండవలసిన ప్రేమ జీవిత పాలి భాగస్తులు అంత కఠోరమైనదిగా ఉండాలి. We need a love strong enough not to lose. కాబట్టి మనం విడిచిపెట్టుకోలేనంత అంత బలమైనటువంటి ప్రేమ ఉండాలి. Not only it is unstoppable love. అది ఆగకుండా ఉండే ప్రేమ మాత్రమే కాకుండా, Secondly, we have seen it is a jealous love. రెండోది ఇది రోషముతో కూడిన ప్రేమ. Thirdly, it is an unquenchable love. మూడోది ఆరిపోని ప్రేమ. The world is used to a passion that burns hot for a brief time. లోకమైతే మన హృదయంలో ఏదో కొద్ది కాలం ఉండేటువంటి ఆసక్తిని చూపిస్తాం. Society is not shocked at divorcing anyone. సమాజము ఇతరులు విడాకులు జరుగుతా ఉన్నప్పుడు దానికేం ఆశ్చర్యం కాదు. Why? ఎందుకని? Because their love is quenchable. ఎందుకని వాళ్ళ ప్రేమ ఆరిపోతుంది. But what about Song of Solomon 8:6? మరి పరమగీతం 8:6లో ఉన్న ఈ ప్రేమ మాట ఏంటి? Unquenchable. ఇది మరి ఆరిపోనిటువంటి ప్రేమ. Verse 7 speaks of it. 7వ వచనంలో ఆ మాటే రాయబడింది. Many waters cannot quench love, rivers cannot sweep it away. If one were to give all the wealth of one's house for love, it would be utterly scorned. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. Now there is a fiery love that never burns out. కాబట్టి ఎంతో
ఎన్నడూ కాలిపోయినటువంటి మండుచున్నటువంటి ఒక ప్రేమ. Oh, there is a red hot love that cannot be extinguished. ఇది ఆరిపోయినటువంటి మండుచున్నటువంటి ప్రేమగా Many ఉండాలి. waters cannot quench this love. అనేకమైనటువంటి జలములు, అగాధ జలములు కూడా ఈ ప్రేమను ఆర్పజాలం. Does your marriage relationship have this unquenchable love? నీ వైవాహిక సంబంధము ఇలాంటి ఆర్పజాలని ప్రేమతో Many కూడిందేనా? waters cannot quench this love the Bible is talking about. బైబిల్ చెప్తా ఉంది అగాధ జలం, నది ప్రవాహములు కూడా దాన్ని ముంచివేయలేవు. What does that mean? అంటే దాని అర్థం ఏమిటి? It means దీని అర్థం for ఏమిటిదంటే better, for worse, for richer, for poorer, in sickness and in health. Yes, I love my spouse. ఆరోగ్యమందు, అనారోగ్యమందు, దారిద్ర్యంలో, పేదరికంలో, ఐశ్వర్యమందును, పరిస్థితులు బాగున్నా, పరిస్థితులు భిన్నంగా, వ్యతిరేకంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా కానీ అనుకూలంగా ఉన్నా, నా జీవిత పాలి భాగస్తుని నేను ప్రేమిస్తూనే I ఉంటాను. love him and I cherish him until we are parted by death. మరణము వేరు చేయంత వరకు కూడా నేను పోషిస్తూనే ఉంటాను, నేను ప్రేమిస్తూనే This ఉంటాను. is your solemn vow. ఇది ఎంతో గంభీరమైనటువంటి ఈ యొక్క ప్రమాణం ఇది. It means it does not matter what life throws at us. కాబట్టి జీవితము ఏ పరిస్థితులు కూడా నడిపిస్తుందో దానికి ఏ సంబంధం లేదు. Irrespective of the circumstance. పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ పర్వాలేదు. Our love is a burning, blazing, passionate love that will not be snuffed out. మన ప్రేమ ఎప్పుడు కూడా ఆరిపోయినటువంటి ముంచివేయాలన్నటువంటి బలమైనటువంటి ప్రగాఢమైన మండుచున్న ప్రేమ. That's what verse 7 says. 7వ వచనం చెప్తా ఉంది. Not only that, అంతేకాకుండా it is a love that cannot be bought. ఈ ప్రేమ మనం కొనగలిగేది కాదు. In other words, మరొక మాటలో I చెప్పాలంటే don't care too much for money. Money cannot buy me love. డబ్బు గురించి నేను పెద్దగా ఏం పట్టించుకునేవాడిని కాదు. ఎందుకనగా డబ్బు చేత ప్రేమని కొనజాలం. The word of God declares a love so valuable that if you took everything you own and combine it with your family lineage, your house and everything, yet love will win over all those things. దేవుని వాక్యము ప్రేమను గురించి చెప్పేటువంటి మాట, ఒకడు ప్రేమ కొరకు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినా, ఏమి చెల్లించినా గానీ, తనకు దగ్గర ఉన్నది అంతా వ్యయపరిచినా ఈ ప్రేమను సంపాదించలేవు. So this love is not built on material gain or bank accounts or stock markets. ఈ ప్రేమ అనేది నీ బ్యాంకులో ఖాతాల ద్వారా, వస్తు రూపకమైనటువంటి విషయాల ద్వారా కానీ, స్టాక్ మార్కెట్ల ద్వారా నువ్వు కొనగలిగేది కాదు ఇది. Economics can be quenched very quickly, your properties. ఆర్థికమైనటువంటి స్థితిగతులు అంటే నీ ఆస్తిపాస్తులు తరిగిపోవచ్చాయి. Do you have this love that is strong as death and jealous as the grave? ఈ ప్రేమ మరణమంత బలమైనది, పాతాళమంత రోషము గల ఈ ప్రేమ ఉందా నీకు? Is this love sealing your heart? ఈ ప్రేమ నీ హృదయానికి ముద్ర వేసిందా? Do you have this unquenchable love? ఆరిపోయినటువంటి ఈ ప్రేమ నీకుందా? Song of Solomon 7:10 says, పరమగీతం గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం, I belong to my beloved and his desire is for me. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. These people in the Song of Solomon are madly in love. ఈ పరమగీతంలో చెప్పబడిన ఈ వ్యక్తులు ప్రగాఢమైన ప్రేమలో ఉన్నారు. These characters are not satisfied to be in the same area. They want to be closer than this. వీరు ఏదో ఒక రంగంలో మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో కూడా ఎంతో సన్నిహితంగా ఉండాలని Our కోరేవారు. hearts must be one. హృదయాలు ఏకమై Our ఉండాలి. bodies must be one. శరీరములు ఏకమై Our ఉండాలి. minds are focused on each other. మనసులు ఒకరి మీద ఒకరు అట్లా గురి కలిగి Oh, they are ఉండాలి. inseparable, deep love for each other. ఒకరి ఎడల ఒకరు విడదీయరానిటువంటి ప్రేమ కలిగి ఉండాలి. And when you have such a love towards Lord Jesus, ఈ రకమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ఎడల నువ్వు because He కనపరిచినప్పుడు, is our heavenly bride, ఎందుకనగా ఆయన మన పరలోకపు వధువై then ఉన్నారు, God is happy about it. అప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. God wants that for you. అది దేవుడు నువ్వు కోరి ఉండాలి, నువ్వు కలిగి ఉండాలని May కోరుతున్నాడు. God help us to love God and our spouses like that. ఆ రీతిగా మనం దేవుడిని, మన జీవిత పాలిభాగస్తుల్ని ప్రేమించలాగిన దేవుడు సహాయం May చేయను God గాక. pour such love in our hearts. అలాంటి ప్రేమ దేవుడు మన హృదయాల్లో కుమరించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, what a wonderful book Song of Solomon ఈ is. పరమ గీతములు, సొలొమోను గీతములు ఎంత అద్భుతమైనవి. Though many people are offended because of its inclusion in the Holy Canon, ప్రభా ఎంతో మంది ప్రభా ఇవి పరిశుద్ధ లేఖనంలో ఉంచబడినందుకు అభ్యంతరపడ్డా గానీ, but when we see the love between the church and Lord Jesus Christ, సంఘానికి యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్య ఉన్న ఈ ప్రేమను oh, చూసినప్పుడు, it is unstoppable love, ప్రభా ఇది ఆగిపోని ప్రేమ, selfless love, ప్రభా నిస్వార్థమైన ప్రేమ, unquenchable love, ఆరిపోని ప్రేమ, very jealous love. ఎంతో రోషంతో This కూడిన love ప్రేమ. cannot be bought. ఈ ప్రేమను కొనలేము. Even the, O Lord, gates of hell cannot separate us. పాతాళ లోక ద్వారములు కూడా ఈ ప్రేమ నుండి Oh, వేరు it is చేయలేవు. as strong as death. ప్రభా మరణమంత
బలమైనటువంటి ప్రేమ. Not only believing in you, ప్రభా నీ యందు విశ్వాసం ఉంచడం మాత్రమే help us to కాకుండా have this wonderful love towards you, O Lord. ప్రభా మీ ఎడల ఇంతటి అద్భుతమైన ప్రేమను కలిగి ఉండేలాగిన సహాయం చేయండి. O Lord, yes, we take vows at the time of marriage. ప్రభా వివాహ సమయాల్లో ఏదైతే ప్రమాణాలు చేస్తున్నామో, Whatever may be the situation, ఏ పరిస్థితి ఏమైనా in కానీ, spite of the situations and circumstances, పరిస్థితులు ప్రభా ఏ రీతిగా ఎంత జటిలమైనగా ఉన్నా, help us to continue, O Lord, in this love. ఈ ప్రేమలోనే కొనసాగుటకు సహాయం Yeah, చేయండి. when we follow you, ప్రభా నేను వెంబడించినప్పుడు sometimes difficulties will come. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. Such things may not affect this love. ఇవి ఈ ప్రేమ పైన ప్రభావం చూపకుండా చేయండి. Speak to us more and more. ప్రభా మాతో ఇంకా అధికముగా We మాట్లాడండి. do pray in the most loving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.